ఒక్క నిమిషం ఫార్మర్ ఎందుకు లాస్ అవుతున్నాడో తెలుసుకుందాం. ఒక ఫార్మర్ తన స్తోమత తగ్గట్టు చేపల పెంపకం చేయాలి. ఈ మాట మీకు తక్కువ చేసినట్టు అనిపిస్తుంది కానీ రియాలిటీకి వచ్చేసి ఇదే నిజమండి. ఎందుకంటే పాండ్ ప్రిపరేషన్ నుండి ఫీడ్ వదిలి ఒక 3 months వరకు పెట్టేటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ 3 months తర్వాత ఫీడ్ కొనడానికి రైతు అప్పు చేయాల్సి వస్తుంది. అలాగే మెడిసిన్ వేయడం లేదు. ఒక కల్చర్ లో ఫీడ్ ఎంత ఇంపార్టెంటో ఫీడ్ సప్లిమెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. కేవలం ఫీడ్ వేసి పెంచుతానంటే కల్చర్ లో అసలు లాభం అనేదే రాదు. చివరకు వచ్చేసరికల్లా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఈ రోజు విజిట్ చేసినటువంటి ఫామ్ వచ్చేసి పటాన్ చెరువు అండి. ఈ ఫామ్ లో ఉన్నటువంటి ఫిషెస్ జస్ట్ 5 months లోనే 850 grams అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఇది వన్ అండ్ ఓన్లీ మన మహిపాల్ ఫిషెస్ కు సంబంధించినటువంటి ఫీడ్ సప్లిమెంట్ యొక్క రిజల్ట్ అండి. నిజానికి చెప్పాలంటే ఈ ఫార్మర్ మనల్ని కలిసినప్పుడు మీరు ఎలా చెప్తే అలానే ఫార్మింగ్ చేద్దామని అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మహిపాల్ ఫిషెస్ సార్. ఇలాంటి సక్సెస్ఫుల్ ఫార్మర్స్ అయితే మన మహిపాల్ ఫిషెస్ లో అయితే చాలా మంది అయితే ఉన్నారండి. నేను న్యూగా వచ్చేటువంటి ఫార్మర్స్ అయితే ఒకటే సజెషన్ ఇస్తా ఉంటాను. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా పెట్టుకోవద్దు. మన పాన్ లో 750 grams దాటినటువంటి చేపను మార్కెటింగ్ చేసుకోవాలి.